Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం ర్యాపర్ క్లాస్ అండ్ ఆటో బాక్సింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాము. క్లాస్ నేమ్ వచ్చేసి నేను ర్యాపర్ డెమో అని ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అనేది తీసుకుందాము. సో మనం దీన్ని నార్మల్గా ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ నార్మల్ డేటా టైప్ అని అంటాము. బట్ ఇన్ ఊప్స్ మనకి ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం కదా. సో మనము దానికోసం ఏం చేయాలంటే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి మనం నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో మనకు దీనికి ఆబ్జెక్ట్ కావాలంటే ఏం చేస్తామంటే మనం ర్యాపర్ క్లాసెస్ అన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ర్యాపర్ క్లాస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. ఇంటీజర్ i ఈక్వల్ టు న్యూ ఇంటీజర్, ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే ర్యాపర్ క్లాస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి మనము ఇలా ఈ ర్యాపర్ క్లాస్ని యూజ్ చేసుకొని మనం ఇలా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, ఎందుకంటే మనకి జావా అంటే ఊప్స్ అని చెప్తాము. సో ఊప్స్ అంటే మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అని మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఓకే, సో మనం ప్రతిదాన్ని ఇలా ర్యాపర్ క్లాస్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి integer equal to new integer ఓకే. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్ని వచ్చేసి మనము ఇక్కడ ర్యాపర్ క్లాస్లో వాల్యూగా పాస్ చేస్తే కనుక మనం దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బాక్సింగ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ని ఇక్కడ మనకు ర్యాపర్ క్లాస్లో మనం ఇక్కడ వాల్యూగా పాస్ చేస్తే దీన్నే మనము బాక్సింగ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాక్సింగ్ లేదా ర్యాపింగ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, బాక్సింగ్ అని అనొచ్చు, లేదంటే ర్యాపింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ ఇంట్ k ఈక్వల్ టు j డాట్ ఇంట్ వాల్యూ. ఓకే, ఇలా మనము ఈ బాక్సింగ్ చేసాం కదా. సో దీన్ని వచ్చేసి మళ్ళీ మనం ప్రిమిటివ్ డేటా టైప్ కనుక మనము ఈ వాల్యూని అసైన్ చేస్తే దీన్ని మనం ఏమంటామంటే అన్బాక్సింగ్ లేదా అన్ర్యాపింగ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ మనము ర్యాపింగ్ అని బాక్సింగ్ అని చేసాం కదా. సో ఈ రెఫరెన్స్ని వచ్చేసి మనము ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని మనము ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్కి మనం అసైన్ చేసాం అనుకోండి ఈ ఇంటి వాల్యూ అనేది. సో దీన్నే మనము అన్బాక్సింగ్ లేదా అన్ర్యాపింగ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ వేరియబుల్ తీసుకుందాం ఈక్వల్ టు ఓకే. ఇక్కడ జస్ట్ మనము ఇంటీజర్ అనే ర్యాపర్ క్లాస్ తీసుకొని ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క రెఫరెన్స్ వాల్యూ కనుక మనం పాస్ చేస్తే దీన్నే మనం ఏమంటామంటే ఆటో బాక్సింగ్ అని పిలుస్తామన్నమాట. ఆటో బాక్సింగ్ ఆర్ ఆటో ర్యాపింగ్ అని పిలుస్తామన్నమాట. ఇది యాక్చువల్గా మనకి జావాలో ఇది బ్యాక్ అండ్ ఆటోమేటిక్గా మనకు జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు
ఇప్పుడు ఆటో బాక్సింగ్ చూసాం కదా, ఆటో అన్బాక్సింగ్ అంటే ఏందో చూద్దాము. సో ఇంట్ l ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ నేను ర్యాపర్ క్లాస్కి ప్రిమిటివ్ డేటా టైప్ పాస్ చేశాను కదా, సో ఇది ఆటో బాక్సింగ్ అయింది. సో నేను ఈ వాల్యూని మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి ప్రిమిటివ్ డేటా టైప్ కనుక అసైన్ చేస్తే దీన్ని మనం ఏమంటామంటే ఆటో అన్బాక్సింగ్ లేదా ఆటో ర్యాపింగ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ర్యాపర్ క్లాస్ అండ్ ఆటో బాక్సింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసామంటే ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకున్నాము. ఇక్కడ మనకు ఊప్స్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం కదా. సో మనము ప్రతిదానికి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం దానికోసం అనేది ర్యాపర్ క్లాస్ అనేది యూజ్ చేస్తున్నాం. ర్యాపర్ క్లాస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట, ఇంటీజర్ అని. ఓకే, ఇంటికి ర్యాపర్ క్లాస్ వచ్చేసి ఇంటీజర్. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని ఏం చేశానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీన్ని మనం ర్యాపర్ క్లాస్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ని కనుక మనం ఈ ర్యాపర్ క్లాస్కి వాల్యూగా పాస్ చేస్తే కనుక దీన్ని మనం బాక్సింగ్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి మళ్ళీ ఈ బాక్సింగ్ యొక్క మనం రెఫరెన్స్ కనుక మనం పాస్ చేస్తే బై యూజింగ్ ఇంట్ వాల్యూని మనం దీన్ని అన్బాక్సింగ్ లేదా అన్రాపింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇది బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఆటో బాక్సింగ్ అండ్ ఆటో అన్బాక్సింగ్ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి ర్యాపర్ క్లాస్కి మనం ఇక్కడ జస్ట్ ప్రిమిటివ్ వాల్యూ పాస్ చేస్తే కనుక ఇది ఆటో బాక్సింగ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్కి మనం ఇక్కడ ఆటో బాక్సింగ్ వాల్యూ కనుక మనం ఇక్కడ పాస్ చేస్తే కనుక ఇది ఆటో అన్బాక్సింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొన్ని మన ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ లైక్ ర్యాపర్ క్లాసెస్ మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ ఇవి వచ్చేసి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. సో వీటికి మనం ర్యాపర్ క్లాస్ కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటాయంటే చార్ వచ్చేసి చారెక్టర్గా, బైట్ వచ్చేసి బైట్గా, షార్ట్ వచ్చేసి షార్ట్గా, ఇంట్ వచ్చేసి ఇంటీజర్గా, లాంగ్ వచ్చేసి లాంగ్గా క్యాపిటల్ లెటర్స్, ఫ్లోట్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ లెటర్తో ఫ్లోట్ అని, నెక్స్ట్ డబుల్ బులియన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్తో బులియన్ అని. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ప్రిమిటివ్ డేటా టైప్ టు ర్యాపర్ క్లాస్గా కన్వర్ట్ చేయడం అనమాట. ఓకే, ఇన్ కేస్ కనుక మనం ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే మనం జనరల్గా లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ కావాలంటే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, సపోజ్ ఏదైనా ఒక వాల్యూ ప్రింట్ చేద్దాము. సపోజ్ ఇక్కడ ఎల్ అనే వాల్యూ నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో మనకి ఇక్కడ 5 అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, 5 అనేది డిస్ప్లే అయింది కదా, ఎందుకంటే ఈ వాల్యూ మనం ఇక్కడ అంతా పాస్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, ఇది మనకి కంప్లీట్గా మనకి ర్యాపర్ క్లాస్ అండ్ ఆటో బాక్సింగ్ అండ్ నార్మల్ బాక్సింగ్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.